హే! వెల్కమ్ టు డే 2 ఆఫ్ లర్నింగ్ జావా. ఫీచర్స్ ఆఫ్ జావాలో మనం నిన్న సింపుల్ సింటాక్స్ గురించి చూసాం. ఈరోజు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ గురించి చూద్దాం. ఇది మనకి ఊప్ కాన్సెప్ట్స్ని సపోర్ట్ చేస్తుంది. లైక్ క్లాస్, ఆబ్జెక్ట్, ఇన్హెరిటెన్స్, ఎన్కాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్ అండ్ పాలిమార్ఫిజం. ఎగ్జాంపుల్ వచ్చేసి ఇంపోర్ట్ java.io.star. ఇది మనకి నిన్న చెప్పినట్టుగా ఇన్పుట్ అండ్ అవుట్పుట్ మెథడ్స్ని పుట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి క్లాస్ నేమ్ వచ్చేసి స్టూడెంట్గా తీసుకున్నాం. తర్వాత ఇంట్ ఏజ్ స్ట్రింగ్ నేమ్. నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ స్టూడెంట్ తీసుకొని ఆ మెథడ్లో ఇంట్ ఏజ్ అండ్ స్ట్రింగ్ నేమ్ని ఇంక్లూడ్ చేసాము. తర్వాత దిస్ డాట్ ఏజ్ ఈక్వల్స్ టు ఏజ్, దిస్ డాట్ నేమ్ ఈక్వల్స్ టు నేమ్. ఈ దిస్ అనే కీవర్డ్ మనకి కరెంట్ ఆబ్జెక్ట్ని ఇండికేట్ చేస్తుంది. అండ్ అలాగే ఇంట్ ఏజ్ అండ్ స్టూడెంట్ నేమ్ అనేవి వేరియబుల్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ దిస్ కీవర్డ్తో మనం ఇండికేట్ చేసినవి కన్స్ట్రక్టర్స్. నెక్స్ట్ మనం డీటెయిల్స్ ఆఫ్ ది స్టూడెంట్ గురించి చూద్దాం. ఫస్ట్ మనం వాయిడ్ డిస్ప్లే ఒక మెథడ్ అనేది క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్రింట్ నేమ్ అండ్ ఏజ్ని ప్రింట్ చేయడానికి system.out.printlni యూస్ చేస్తున్నాం. తర్వాత ఇంకో క్లాస్ అనేది క్రియేట్ చేస్తున్నాం. లైక్ క్లాస్ నేమ్. అంటే క్లాస్ నేమ్ వచ్చేసి మనం ఇక్కడ కోడింగ్ క్వెస్ట్ నాలెడ్జ్ అనే క్లాస్ నేమ్ అని నేను తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అంటే మెయిన్ మెథడ్ని క్రియేట్ చేస్తున్నాము. అందులో స్ట్రింగ్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అనేవి పెడుతున్నాం. నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్ ఈక్వల్స్ టు న్యూ స్టూడెంట్ అంటే న్యూ స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ని మనం ఇందులో ఇస్తున్నాం. సో స్టూడెంట్ డాట్ డిస్ప్లే ఈ మనం ఇచ్చిన వాటిని డీటెయిల్స్ని మనకి డిస్ప్లే చేస్తుంది. లైక్ అవుట్పుట్ ఏజ్ 22 CQK. ఇక్కడ నేను ఇచ్చిన నేమ్ ఏంటి CQK.